అది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు సో ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది నన్ను అయితే అడిగిండు సో కళ్యాణ్ పడలకి ఎట్లున్నది అండ్ ప్రియాంక్ ఎలా ఉందని. సో పెద్ద మేజర్ ఇంజురీస్ అయితే ఏం లేవు, జస్ట్ స్కిడ్ అయిపడ్డారు కదా. సో మెయిన్ రీజన్ ఏంటంటే ప్రియాంక కళ్యాణ్ పడల కన్నా ఒక 6-7 కేజెస్ ఎక్కువ ఉంటుంది. సో మేబీ రిహార్సల్లో కూడా చేసినప్పటికీ కూడా సో ఇక్కడ చేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ ఆగలేదేమో. సో బ్యాలెన్స్ అంతా అవుట్ అయ్యేసరికి ఆ కళ్యాణ్ పడల దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. సో పింక్ అయితే కింద పడింది. సో పెద్ద మేజర్ ఇంజురీస్ అయితే లేవు, మేబీ నెక్స్ట్ వీక్లో వాళ్ళు అయితే రావచ్చు. సో చాలామంది అన్నారు ఎత్తున్నాను పడ్డారు కదా దెబ్బలు తగినాయి అని. సో దెబ్బలు అంటే ఏం లేదు, జస్ట్ మేజర్ చిన్న మైన్యూట్ ఇంజురీసే. కాకపోతే చేతి మీద పడ్డారు కాబట్టి కొద్దిగా లైట్గా తాకి ఉండొచ్చు, కానీ తొందరలోనే వచ్చేస్తారు. సో ఈ సిచ్యువేషన్లో కళ్యాణ్ పడల ఎందుకు వచ్చి ఉంటాడు? సో ఎందుకంటే అంతకుముందు టీఆర్పీ పడిపోతుందని డీమన్ పవన్ అని రీచ్ అవుతుందని పిలిపించింది. సో కరెంట్ ఎవరికైతే బజ్ ఉంటుందో ఆ కంటెస్టెంట్ పిలిపించింది కదా. సో వాళ్ళు పిలిపించిన తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయక అంటే కొరియోగ్రాఫర్కి వాళ్ళకి సరిగ్గా కోఆర్డినేషన్ కుదరక వాళ్ళైతే ఎలిమినేషన్ అయిపోయింది. సో వాళ్ళ తర్వాత ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టేబుల్ చేయరు కదా చాలా. ఎందుకంటే పీవీ టీం